ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వల్ల దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన గోరింటాకు పండుగను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అనంతరం దొబ్బల సౌజన్య మాట్లాడుతూ తెలుగు సంస్కృతిలో గోరింటాకు పండుగకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఇది అలంకారంతో పాటు ఆరోగ్యం, సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి పండుగలు మహిళల మధ్య బాంధవ్యాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చివరి అంకానికి చేరుకున్నందున ఆ రోజు అందరూ మహిళలందరూ కూడా ఒక చోట చేరి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ గోరింటాకు వేడుకని తీసుకోవటం జరిగింది. అలానే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాము అని చెప్పటానికి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరారు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే పెద్ద ఎత్తున ఉన్నాయి. మహిళలందరం కూడా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ఈ రోజు. అదే సంతోషంతో, ఎందుకంటే ఈ రోజు వర్షాకాలం ప్రారంభమయ్యే మాసం ఇది. ఈ మాసం నుంచే మనకి వర్షాలు ప్రారంభమైతే పంటలు వస్తాయి. అంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలతోటే మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా తర్వాత జరిగే ఆగస్టులో జరిగేటటువంటి శ్రావణ మాసాన్ని కూడా మేము పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఎంచుకున్నాం. మేము పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు రాయల గారికి, అదే విధంగా దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మహిళలు అందరూ కూడా గోరింటాకు, ఆషాఢ మాసం గోరింటాకు పండుగలో పాల్గొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకి గోరింటాకు పండుగ అనేది చాలా మహిళలకి చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేది పండింది ఎలా పండిందని పొద్దున్నే చూసుకుంటాం. చిన్నపిల్లలప్పటి నుంచి గోరింటాకులు పెట్టుకుని చాలా సాంప్రదాయకంగా ఆడుకునే వాళ్ళం. అది కనుమరుగైపోతుంది. ఎందుకంటే మెహిందీ ఫంక్షన్ అని పెట్టడం జరుగుతుంది, కానీ గోరింటాకు ఆకు కోసుకొచ్చి రుబ్బి దాన్ని పెట్టుకుంటాం అనేది పోయింది. అలాంటిది అవి మర్చిపోకుండా ఇలాంటి గోరింటాకు పండుగలు పెట్టుకుంటాం అనేది, గోరింటాకు రుబ్బి గోరింటాకు పెట్టుకుంటాం అనేది చాలా మంచి కార్యక్రమం. మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. అందరూ కూడా మళ్ళీ పాత రోజులకి గుర్తు తెచ్చుకుని అన్ని కూడా బట్టల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి మన సాంప్రదాయాలు గుర్తు చేసుకుని అవే ఫాలో అవటం జరుగుతుంది. అలాగే గోరింటాకు పండుగ కూడా దానిలోనే భాగం. ఇది కూడా అందరం కూడా సాంప్రదాయంగా మహిళలందరూ కూడా కోలాహలంగా పార్టీ ఆఫీస్ లో అందరూ వచ్చి కార్పొరేటర్స్, మహిళలందరూ, కార్యకర్తలు, అలాగే దీనిలో పాల్గొన్నారు రాయల నాగేశ్వరరావు గారు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, అలాగే సుడా చైర్మన్ గారు పువ్వాల దుర్గా ప్రసాద్ గారు, అలాగే వైరా ఎమ్మెల్యే రామదాస్ లలిత గారు, ఎమ్మెల్యే గారి మిసెస్ లలిత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో అందరం కూడా చాలా సంతోషంగా గోరింటాకు పెట్టుకుని ఆనందించడం జరుగుతుంది. ఈ పండుగని అందరూ మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాం ఆషాఢ మాసంలో, మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటాం జరుగుతుంది. అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గోరింటాకు ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళలందరికీ, అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు తెలంగాణ సాంప్రదాయాలు వాటికి అనుగుణంగా ఇటువంటి కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. మన దగ్గర కూడా గతంలో పూర్తిగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా దక్షిణ తెలంగాణ అయినటువంటి ఖమ్మంలో కూడా, ఎందుకంటే ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్ లో ఉన్నటువంటి జిల్లాలో మరి గతంలో ఇటువంటి సాంప్రదాయాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు. ఏదైనా చేస్తే అంతర్గతంగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోనాలు, అలాగే
బతుకమ్మ అలాగే గోరింటాకు కార్యక్రమాలను కూడా ఖమ్మంలో కూడా భారీ ఎత్తున మహిళలందరూ పాల్గొని చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం ఇవాళ అందరు మహిళలందరికీ కూడా మహిళలందరినీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటటువంటి తలంపుతో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ మహిళల్ని మనతో సమాన హక్కులు కల్పించే దానికోసం, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షాభావాలు ఉండటం వల్ల ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం అని చెప్పి మరి నాగార్జున సాగర్ లో పెద్ద ఎత్తున యాగం చేస్తా ఉన్నారు. అందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్షాభావాలు తక్కువగా ఉండటం వలన మరి పెద్ద ఎత్తున వర్షాలు పడి సుభిక్షంగా ఈ తెలంగాణ ప్రజలు ఉండాలని, పాడి పంటలతోని అష్టైశ్వర్యాలతోని మరి వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్ని చేస్తా ఉన్నారు. దాంట్లో ముందు ఈ రోజు మరి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించినందుకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మహిళా సోదరి మనలకి గోరింటాకు పెట్టుకోవడం అనేది మన సంస్కృతి సాంప్రదాయబద్ధంగా వస్తున్న సందర్భంలో ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో పెద్ద ఎత్తున మహిళీ సోదరులందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రతి నెల ఏదో ఒక రకమైన పండగల్లో మహిళల పాత్ర మనం మరోలా ఉంది. ఈ రోజు మరి ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం ఉంటే, శ్రావణ మాసంలో ఒక కార్యక్రమం ఉంటే, మరి కార్తీక మాసంలో ఒక కార్యక్రమం ఉంటే, ఇలా ప్రతి మాసంలో కూడా మరి వారి యొక్క ఈ హిందూ సాంప్రదాయమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి వారి పండుగలు నిర్వహిస్తున్న సందర్భంలో వారందరికి కూడా మనము శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. సందర్భంగా మరొకసారి వారికి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించి మాతో ఈ కార్యక్రమం నిర్వహింపజేసినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. P2C న్యూస్ పబ్లిక్ 2 కెమెరా నిజాయితీ గల వార్తల కోసం చూస్తూనే ఉండండి.